ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం నాటి నుండి విమర్శలు ఎదుర్కొంటోంది. పేదలకు సన్నబియ్యం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు మాత్రం సన్నబియ్యం దక్కటం లేదు. ప్రభుత్వ వర్గాలు రేషన్ కార్డుల ఆధారంగా సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెబుతున్నా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఫలితంగా పేద ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన పేదలకు సన్నబియ్యం పథకం తీవ్ర విమర్శల పాలవుతుంది. పేదల కడుపు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకంపై రాజకీయ వివాదం రేగింది. మంత్రుల అధికార కార్యక్రమాల్లో సైతం ప్రజలకు బియ్యం పంపిణీపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రకటించిన రోజు నుంచే అందించేది ఎన్నాళ్ళకో అంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రజలకు చేరువ చేయాలంటే రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పేదలకు దక్కాల్సిన సన్నబియ్యం అందని నిరక్షగా మిగిలిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా హుజూర్నగర్లో ప్రారంభించారు. పేదలు కూడా శ్రీమంతుల సన్నబియ్యం తినాలనే ఆలోచనతో ఈ పథకం తెచ్చామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే రేషన్ షాపుల విధానం, బియ్యం సరఫరా పథకాలు మొదలయ్యాయని, గతంలో సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి 90 పైసలకే కిలో బియ్యం ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుందని, భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా దీన్ని కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సోనియా గాంధీ ఆహార భద్రత చట్టం కోసం చేసిన కృషిని కూడా ఆయన కొనియాడారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొని బియ్యం పంపిణీ చేస్తుండగా మహిళలు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు తమకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఎప్పుడు ఇస్తారంటూ నిలదీశారు. తాము ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో పేర్లు తొలగించుకోవడంతో బియ్యం రావడం లేదని, వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని ఆందోళన చేశారు. రేషన్ కార్డులో పేరు తొలగించుకుని అటు రేషన్ బియ్యం రాక దుకాణాల్లో బియ్యం కొనుక్కోవాల్సి తినాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. ప్రతి రేషన్ షాపు వద్దకు వెళ్లి ప్రజలతో మాట్లాడి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేద ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్ లక్ష్యమంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా పేదలకు సన్నబియ్యం ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ మాత్రం పేద ప్రజలకు సన్నబియ్యం ఇచ్చిందని మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సన్నబియ్యంతో పాటు అనేక రకాల సరుకులు కూడా పంపిణీ చేసేటువంటి దిశగా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. అతి త్వరలో రేషన్ షాపులలో బియ్యంతో పాటు వేరే సరుకులు కూడా పంపిణీ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు, సంతోషిస్తున్నారు. గ్రామాలలో కూడా చాలా సంబరాలు చేసుకుంటూ సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దానిలో భాగస్వాములై మరోవైపు